హాయ్ హలో నమస్తే అందరికీ. సో లాస్ట్ వీడియోలో మనము ఫిఫ్త్ డైమెన్షన్ గురించి మాట్లాడుకున్నాం. సో భూమి అనేది ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్తుంది. సో మనం రెడీగా ఉండాలి, దాన్ని ఆహ్వానించాలని నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో ఈ యొక్క వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. సో 1,00,000 సంవత్సరాల క్రితమే మన నక్షత్ర లోకవాసులు ఈ యొక్క మానవుని యొక్క డిఎన్ఏని వాళ్ళు బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది మన భూమి పైన. ఆ బ్లూ ప్రింట్ తీసుకొని మన యొక్క మానవుని యొక్క మానవుల్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో ఇది నేను చెప్పే కట్టుకథ కాదు, ఇది ఒక బుక్ అనేది ఉంది, దీనికి ఛానలింగ్ బుక్ అనేది ఉంది. నక్షత్ర లోకాలు, సన్షైన్ బిఫోర్ ద డాన్ అని చెప్పేసి ఇంగ్లీష్లో రిటన్ బై జూరీ సటోరీ. సో ఈ బుక్ అనేది ఉంది, ఇది ఛానలింగ్ బుక్. సో ఛానలింగ్ బుక్స్ అనేవి చాలా ఉంటాయి. సో మీరు ఛానల్ బుక్లో చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు, తెలియని రహస్యాలు తెలుసుకోవచ్చు. సో ఈ యొక్క బుక్ ద్వారా నేను ఈ కంటెంట్ నేను ఇస్తున్నాను. అంటే ఓవరాల్గా ఆ బుక్లో ఉన్న కంటెంట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అక్కడ 1,00,000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క మానవుని యొక్క డిఎన్ఏని వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు మన యొక్క భూమి అనేది థర్డ్ డైమెన్షన్లో ఉంది. మనం గతంలో అంటే రీసెంట్ ఒక 1 year 1,00,000 years నుంచి కూడా మనం థర్డ్ డైమెన్షన్లోనే ఉన్నాం. ఎందుకంటే అంతకంటే ముందు మనము ఫిఫ్త్ డైమెన్షన్లో ఉండేవాళ్ళం. సో ఇది గమనించేటువంటి నక్షత్రవాసులు ఎవరైతే ఉన్నారో, లైరన్స్ అని, సిరియస్ అని, ప్లేడియన్స్, ఆర్కుటూరియన్స్, తర్వాత ఎలోహిమ్స్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క భూమిపై ఇలా అయ్యిందని చెప్పేసి వాళ్ళు ఒక చర్చ చేసుకోవడం జరిగింది 12th డైమెన్షన్లో. సో ఎందుకు మన భూమి గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే, ఇది ఒక భూమి అనేది ఒక జంక్షన్ పాయింట్, యూనివర్స్లో చాలా ఇంపార్టెంట్ గ్రహం. ఎందుకంటే ఇక్కడ నుంచే అన్ని డైమెన్షన్స్కి దారి అనేది, వే అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మానవులు ఆత్మ పరిణామం చెందితే అది అందరికీ ఉపయోగపడుతుంది. సో దానివల్ల అందరూ కూడా బెనిఫిట్ అవుతారు అనేది ఒక కాన్సెప్ట్. సో ఇక్కడ ఎలోహిమ్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే, భూమి అనేది థర్డ్ డైమెన్షన్లోకి వెళ్ళింది. సో అందరూ చర్చించుకొని వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే మన యొక్క భూమిపై జన్యు మార్పు చేయాలనుకున్నారు. అంటే డైరెక్ట్గా కూడా తీసుకెళ్ళచ్చు, మన ఫిఫ్త్ డైమెన్షన్ మనకు పవర్స్ ఇవ్వచ్చు. కానీ అలా పవర్స్ ఇస్తే మానవుడు దుర్వినియోగం చేస్తాడు, దాన్ని మిస్యూజ్ చేస్తాడు అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ జ్ఞానపరంగా కంప్లీట్గా మన యొక్క విత్తనంని ఎట్లా అయితే మారుస్తే, జన్యుపరంగా మార్పులు చేస్తే, ఏ విధంగా అయితే ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయో, జన్యు మార్పులు చేస్తే హైబ్రిడ్ ఎట్లా తయారు చేస్తారో, అట్లనే ఈ యొక్క మానవునిపై ఈ ప్రయోగం చేయడం జరిగింది. సో వాళ్ళు ఈ యొక్క డిఎన్ఏ స్థాయిలో చేంజ్ చేసి, ఆ డిఎన్ఏలోనే అన్ని డైమెన్షన్ల జ్ఞానాన్ని, అంత సమాచారాన్ని, అన్ని రకాల ఎనర్జీస్ని, అన్ని రకాల తట్టుకునేటటువంటి క్యాపబిలిటీస్ ఉన్నటువంటి డిఎన్ఏని వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది. 12th డైమెన్షన్స్ వరకు, 12 డైమెన్షన్ల వరకు విహరించే, 12 డైమెన్షన్ల జ్ఞానాన్ని పొందే సబ్జెక్ట్ను తీసుకునే కెపబిలిటీ ఉన్నటువంటి డిఎన్ఏని వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే, మనము ఈ యొక్క భూమి 2012 తర్వాత ఫిఫ్త్ డైమెన్షన్లోకి వెళ్తుంది. ఎందుకంటే కక్ష అనేది మారిపోయింది. ఈ సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం అనేది కంప్లీట్గా వేరే డైరెక్షన్లో, వేరే కక్షలోకి ప్రయాణిస్తుంది. కాబట్టి ఈ కాంతిక యుగంలోకి వెళ్ళినప్పుడు ఇది సాధ్యం అని చెప్పేసి వాళ్ళు 1,00,000 సంవత్సరాల క్రితమే దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. అక్కడ సృష్టికర్తలు ఎలోహిమ్స్ అనే వాళ్ళు ఈ యొక్క సంకల్పం చేయడం జరిగింది. సో ఆ సంకల్పానికి అనుగుణంగా నెక్స్ట్ వచ్చేసి లైరన్స్ వాళ్ళు ఆ బ్లూ ప్రింట్ని తీసుకొని ఆ యొక్క వాళ్ళు ఆ ఎనర్జీని ఇవ్వడం జరిగింది. ఆ థాట్ ఎనర్జీని వీళ్ళు తీసుకొని, లైరన్స్ అనేవాళ్ళు పాట పాడుతూ వాళ్ళ వాయిస్తో వాళ్ళు ఏం చేయడం జరిగిందంటే, దానికి ఒక ఎనర్జీ ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది. థాట్ అనేది ఎనర్జీ ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది. లైరన్స్ 12th డైమెన్షన్ వాళ్ళు, ఎలోహిమ్స్ అనే వాళ్ళు 12th డైమెన్షన్ పైన ఉన్నతమైనటువంటి ఆత్మలు, ఉన్నతమైనటువంటి సృష్టికర్తలను అనుకోవచ్చు. అయితే ఇక్కడ అందరు రోల్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా డైమెన్షన్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. 5th డైమెన్షన్, 6th డైమెన్షన్, 7th డైమెన్షన్, అట్లా 12th డైమెన్షన్స్ వరకు స్టార్ సీడ్స్, నక్షత్రలోక వాసులు ఇక్కడ పనిచేయడం జరిగింది ఈ యొక్క డిఎన్ఏని తయారు చేయడానికి. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎలోహిమ్స్ అనే థాట్ చేయడం జరిగింది. లైరన్స్ అనేవాళ్ళు దాన్ని ఎనర్జీ ఫామ్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ పాట రూపకంలో, వాళ్ళ వాయిస్ రూపకంలో. దాని తర్వాత ఆ ఎనర్జీ ఫామ్కి, ఆ ఎనర్జీ ప్రింట్కి మన సిరియస్ స్టార్ అని చూస్తుంటాం మనం. మన భూమి పైన అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది. సో సిరియస్ నక్షత్ర వాసులు వాటికి ఫిజికల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. జెనెటిక్లో ఇంజనీర్స్ అనమాట వాళ్ళు. సో దాని తర్వాత ఆర్కుటూరియన్స్ ఎమోషనల్ ఎనర్జీస్ని, ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం వాళ్ళ ఎనర్జీ ఇవ్వడం జరిగింది ఆ డిఎన్ఏలో. దాని తర్వాత
ప్లైడియన్స్ శాంతి, ప్రేమ, కరుణ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇట్లా రకరకాలుగా అందరూ కలిసికట్టుగా ఈ యొక్క డిఎన్ఏని వాళ్ళు ఫామ్ చేయడం జరిగింది, క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క డిఎన్ఏని ఎప్పుడు ఇవ్వాలి అంటే ఎప్పుడు ఇన్స్టాల్ చేయాలి ఈ మానవుల లోపల అంటే 2012 తర్వాత చేయాలి. అప్పుడు ఎందుకంటే అప్పుడు ఈ యొక్క భూమి అనేది 5th డైమెన్షన్లోకి, కాంతి కక్షలోకి వెళ్తుంది కాబట్టి అప్పుడు అవకాశం ఉంటుందని వాళ్ళు అప్పుడు నిర్ణయించుకున్నారు. సో ఈ నిర్ణయంలో ఒక గొప్ప సాహసం ఉంది. ఆ సాహసం ఏంటి అంటే ప్రత్యక్షంగా వాళ్ళే ఈ యొక్క 5th డైమెన్షన్లో ఉన్న సిరియస్ వాసులు, ప్లేడియన్స్, ఈ స్టార్ సీడ్స్ నక్షత్ర వాసులే ఇక్కడికి వచ్చి ఇక్కడ 3rd డైమెన్షన్లో ఉన్న డిఎన్ఏ, ఇది మన మానవుల డిఎన్ఏ 2 పురుగుల డిఎన్ఏనే ఉందన్నమాట. మిగిలిన 12 పురుగులు ఒకప్పుడు ఉండేది కనెక్షన్లో, ఇప్పుడు లేదు. ఇప్పుడు కంప్లీట్గా ఏం చేసినారంటే వీళ్ళు కొత్త స్ట్రక్చర్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 12 లోకాలతో కనెక్ట్ అవ్వచ్చు, 12 లోకాల్లో విహరించవచ్చు మన బాడీ. సో ఆ విధంగా తయారు చేయడం జరిగింది. సో అయితే వాళ్ళు పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు అందరు కలిసి. అక్కడ ఏంటంటే సిరియస్ నక్షత్రవాసులు, ప్లేడియన్స్, చాలా రకాల నక్షత్రవాసులు ఈ భూమిపై అక్కడ వాళ్ళంతా వాళ్ళ శరీరాన్ని వదిలేసి వాళ్ళవన్నీ మర్చిపోయి, వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ యొక్క మెమరీని అంతా మర్చిపోయి ఈ భూమిపై సహజంగా మానవుడిగా జన్మ తీసుకున్నారు. ఎప్పుడు 1,00,000 సంవత్సరాల క్రితం అదంతా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇక్కడ పుట్టడం జరిగింది. జనన మరణ చక్రాల్లో ఇరుక్కుపోయి మళ్ళీ ఇప్పుడు ఈ 2012లో మళ్ళీ అందరూ కూడా ఈ యొక్క 5th డైమెన్షన్లోకి మళ్ళీ ఎంటర్ అవుతున్నారు. సో వాళ్ళే మనం ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో, ఎవరైతే ఈ భూమిపై ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతున్నారో వీళ్ళందరూ కూడా మనమందరం కూడా నక్షత్రాల నుంచి వచ్చిన వాళ్ళం. గతాన్నంతా మర్చిపోయి ఒక అద్భుతమైనటువంటి 5th డైమెన్షన్, 6th డైమెన్షన్లో ఉన్న వాళ్ళము ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ప్రణాళికలో భాగంగానే ఈ యొక్క మనము ఈ బ్లూ ప్రింట్ని ఇన్స్టాల్ చేయడానికి ఈ డిఎన్ఏలో ఎస్పెషల్లీ మనం ఇక్కడ భూమిపై జన్మ తీసుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గొప్ప ఈవెంట్ అనేది భూమిపై జరుగుతుంది. కాబట్టి అయితే ఈ యొక్క నక్షత్ర లోకవాసులు ఇక్కడ జన్మ తీసుకోవడం జరిగింది. సో ఈ సాహసోపేత నిర్ణయం ఏంటంటే వాళ్ళే వాళ్ళ యొక్క డైమెన్షన్స్ నుంచి ఇక్కడికి వచ్చి తగ్గించుకొని, అంటే 12th డైమెన్షన్లో ఉన్న వాళ్ళు, 6th డైమెన్షన్లో ఉన్న వాళ్ళు, 7th డైమెన్షన్లో ఉన్న వాళ్ళు తగ్గించుకొని వాళ్ళు ఈ యొక్క భూమిపై 3Dలో పుట్టడం జరిగింది 1,00,000 సంవత్సరాల క్రితం. సో వాళ్ళు పుట్టిన తర్వాత ఎందుకోసం పుట్టడం జరిగింది అంటే ఈ యొక్క డిఎన్ఏని, త్రీ డైమెన్షన్లో ఉన్నటువంటి మానవ డిఎన్ఏని వాళ్ళు పర్యవేక్షించడానికి, దాన్ని టెస్ట్ చేయడానికి, దాని తర్వాత ఇది సెట్ అవుతుందా లేదా వీళ్ళు ఇన్స్టాల్ చేసినటువంటి ఈ యొక్క 12 స్టాండర్డ్ డిఎన్ఏ ఏదైతే ఉందో కొత్త మానవుని, హ్యూమన్ అని పేరు పెట్టడం జరిగింది వాళ్ళు. సో ఆ యొక్క డిఎన్ఏ అనేది సెట్ అవుతుందా లేదా అనేది వీళ్ళు ఇక్కడ పర్యవేక్షించి ఇప్పుడు దాని ఇన్స్టాలేషన్ జరుగుతూ ఉంది ఇప్పుడు 2012 తర్వాత. కాబట్టి వాళ్ళంతా కూడా మర్చిపోవడం జరిగింది. వాళ్ళంతా కూడా మనమందరం కూడా వాళ్ళే ఎవరో కాదు మనం. సో మనమంతా కూడా మర్చిపోవడం జరిగింది. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకి తెలియదు. సో ముందు మనం అన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. మనం చాలా గొప్ప వాళ్ళం, చాలా ఉన్నతమైనటువంటి స్థాయి నుంచి మనం ఇక్కడికి తగ్గించుకొని రావడం జరిగింది మన డైమెన్షన్స్ని. సో మనం ఎందుకు ఇలాంటి సాహసం చేయడం జరిగింది అంటే కేవలం ఒకే ఒక రీజన్. ఈ యొక్క డైమెన్షన్స్లో ప్రాబ్లం ఏంటంటే ఏ డైమెన్షన్లో ఉన్న వాళ్ళు ఆ డైమెన్షన్లోనే ఉండాలి. వేరే డైమెన్షన్స్కి బాడీ వెళ్ళలేదు. వాళ్ళు వేరే డైమెన్షన్స్కి ఫిజికల్గా వెళ్తే ఏమవుతుందంటే తట్టుకోలేదు బాడీ. సో ఇక్కడ చేసే ప్రయోగం ఏంటి, మానవుడి పైన చేసిన ప్రయోగం ఏంటి అంటే, భూమిపై చేసిన ప్రయోగం ఏంటంటే ఇక్కడ 12 స్టాండర్డ్ డిఎన్ఏని వాళ్ళు చేసిన డిఎన్ఏని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తే ఈ యొక్క మానవుడు 12 డైమెన్షన్స్లో ఫిజికల్గా ఉండగలడు, ఫిజికల్గా ఆ యొక్క కనెక్షన్స్లో ఉండగలడు, వెళ్ళగలడు అనేది కాన్సెప్ట్. సో అప్పుడు అన్ని డైమెన్షన్స్ 12 డైమెన్షన్స్ వరకు మనం మిత్రత్వం పొందవచ్చు. అందుకే 5th డైమెన్షన్స్ వాళ్ళు 6th డైమెన్షన్, పెద్ద డైమెన్షన్స్ 12th డైమెన్షన్స్ నుంచి పడిపోయి ఇక్కడికి వచ్చి మళ్ళీ డిఎన్ఏని యాక్టివేట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ లోకాలకు వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు గతంలో ఓన్లీ ఒక డైమెన్షన్స్ని యాక్సెస్ చేసేవాళ్ళు, వాళ్ళున్న డైమెన్షన్స్ వాళ్ళ యాక్సెస్లో ఉండేది. కానీ ఇప్పుడు భూమిపై ఈ యొక్క ప్రయోగం వల్ల వాళ్ళు 12th డైమెన్షన్స్ వరకు ఏ డైమెన్షన్లో ఉన్నా వాళ్ళు విహరించవచ్చు, జ్ఞానాన్ని తీసుకోవచ్చు, ఫిజికల్గా వెళ్ళవచ్చు. సో ఇది కాన్సెప్ట్. ఇందులో మనకి ఒక చిన్న లవ్ స్టోరీ కూడా ఉంది. 5th డైమెన్షన్లో ఉన్న ఎసేనియా, 12th డైమెన్షన్లో ఉన్న మోస్టినియా అనే ఇద్దరు, వాళ్ళకి ఒక విజన్ రావడం జరుగుతుంది. వాళ్ళిద్దరు ఫ్యూచర్లో ఒకటవుతారని వాళ్ళిద్దరికి అర్థమవుతుంది. ఒక ఎనర్జీ బాండ్, ఒక లవ్ కనెక్షన్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఏర్పడుతుంది. సో వాళ్ళు కలవాలి అంటే వాళ్ళకి ఆ విజన్ వస్తుంది, వాళ్ళకి కనెక్ట్ అవుతారు, ఆ లవ్ అనేది ఏర్పడుతుంది వాళ్ళిద్దరి మధ్య, ఆ బాండ్, ఆ ఎనర్జీ బాండ్. అయితే వీళ్ళిద్దరు కలవాలి అంటే మోస్టినియా అండ్ ఎసినియా
సో ఈ సిరియస్ వాసులు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి చర్చించుకుంటారు 12th డైమెన్షన్స్లో. అప్పుడు వాళ్ళ బాడీస్ అనేవి 5th డైమెన్షన్ నుంచి సిరియస్ వాసులు 12th డైమెన్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళ బాడీస్ అనేవి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో వీళ్ళు కలవడం అసాధ్యం యాక్చువల్గా. వాళ్ళు కొంతకాలానికి వెళ్ళడం జరిగింది, జస్ట్ కొంత చర్చ కోసం, కొంత విషయాలు తెలుసుకోవడానికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క వాళ్ళు శాశ్వతంగా అందరు కలవాలి అంటే 5th డైమెన్షన్లో ఉన్న వాళ్ళు, 6th డైమెన్షన్, 12th డైమెన్షన్ వీళ్ళందరూ కలిసి కట్టుగా ఉండాలి అంటే ఇక్కడ ఏంటంటే మానవుడిపై చేసిన ప్రయోగం ఏదైతే ఉందో అది సక్సెస్ చేయాలి. సో దానికోసమే ఇక్కడ జన్మలు తీసుకొని వాళ్ళు ఇప్పుడు 5th డైమెన్షన్లో ఉన్నటువంటి సీరియస్ వాసులు ఇక్కడ జన్మ తీసుకొని, ప్లేడియన్స్, రకరకాల వ్యక్తులు ఇక్కడ స్టార్సెస్ జన్మ తీసుకొని ఇక్కడ డిఎన్ఏని యాక్టివేట్ చేసుకుంటే వాళ్ళు 12 డైమెన్షన్స్లో వాళ్ళు విహరించవచ్చు, 12 డైమెన్షన్స్లో వాళ్ళు ఉండవచ్చు, వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు 5th డైమెన్షన్లో ఉన్న ఎస్సేనియా, 12th డైమెన్షన్లో ఉన్న మోస్టీనియా వీళ్ళిద్దరు కూడా ఒకటవ్వచ్చు ఎప్పుడు ఈ యొక్క ప్రయోగం సఫలీకృతమైనప్పుడు. ఇది మన యొక్క భూమి చైతన్య పరిణామానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతారు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా మిత్రత్వం పెరుగుతుంది. దానివల్ల అందరికీ హెల్ప్ అవుతుంది. దానివల్ల అందరికీ కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది స్టోరీ. సో జస్ట్ నేను షార్ట్గా చెప్పాను. మీరు వీలైతే వినండి. బుక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్ అనేది. ఆడియో బుక్ అనేది చేయడం జరిగింది మన ఫ్రెండే. ఆడియో బుక్ కూడా నేను పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా స్పిరిచువల్ క్లాసెస్ ఎవరికైనా కావాలనుకున్న థర్డే గురించి కానీ, క్రిస్టల్స్ గురించి కానీ, తర్వాత ఎలాంటి కౌన్సిలింగ్స్ అయినా సరే, ఎలాంటి స్పిరిచువల్ క్లాసెస్ అయినా సరే పెయిడ్ క్లాసెస్ చేస్తున్నాం. వీలైతే ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు, వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.